రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ న్యూస్. గోవింద్ రెడ్డి గారు, మీరు సాక్షిలో మరొక వార్త కూడా హైలైట్ చేసినట్టున్నారు. ఈవీఎం మొరాయింపులపైన ఈసీ సీరియస్ అయింది. అంతా కూడా ప్లాన్ చంద్రబాబుదే, మొరాయింపు కారణం అంతా కూడా చంద్రబాబుదే అనే విధంగా, అంటే సరిగ్గా ప్లానింగ్ చేయలేకపోయాడు ఆ ఏర్పాట్లకు సంబంధించి, అందుకే ఆలస్యం అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈసీ చంద్రబాబుపై కొంత సీరియస్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు దాంట్లో ప్రభుత్వ అధికారులనే కాకుండా కొంతమందిని వేరే వాళ్ళను కూడా పురమాయించి పెట్టించినారు అనేటువంటి విషయము. ఇది అంగన్వాడీ వర్కర్స్ని కానీ, లేకపోతే కొంతమంది ప్రైవేట్ ఏదైతే టెంపరరీ ఉద్యోగులందరినీ కూడా తనకేదో దగ్గరగా మేలు జరుగుతుంది వీళ్ళందరూ ఉంటే, నా వల్ల బెనిఫిట్ అయినారు, ఇలాంటి ఉద్యోగాలు ఉంటే ఎలక్షన్ ప్రాసెస్లో మేలు జరుగుతుందని కావాలని కొన్ని వేల మందిని పెట్టించినటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళంతా కూడా. నిజానికి ఏమవుతుందంటే సార్, ఒక అర్ధగంట గంట వరకు కూడా ఈ వీవీప్యాట్ మిషన్స్ను, ఈ ఈవీఎంస్ను ఈ ఫిట్టింగ్ చేయడంలో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. సో మొదటి 1 అవర్లో కానీ వాటంటే రెక్టిఫై చేయగలిగినారు. ఎక్కడ 99.9% వితిన్ 2 అవర్స్ 1 అవర్ అయింది. చివరికి కూడా ఎవరైతే దాదాపు 3 గంటలు 4 గంటల సమయం కూడా పట్టింది అంటున్నారు కదా అన్ని చోట్ల. అంటే ఇప్పుడు 1-2 పట్టిండొచ్చు, అట్లా 1-2 పట్టాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బద్వేల్ నియోజకవర్గం ఉంది, 272 బూత్స్ ఉన్నాయి. అక్కడ అలాంటి ఇబ్బంది వచ్చింది, ఒక్క బూత్లోనే వచ్చింది. మొత్తం రాత్రి 11 దాకా కూడా పోలింగ్ జరిగింది. ఎందుకంటే మిషన్లు మొరాయించడము, ఈ విధంగా తప్పులు జరగడము అనేది జరుగుతూ ఉంటాయి. అంటే ఎలక్షన్ కమిషన్ ఆలస్యం కావడానికి ఈవీఎంలు మొరాయింపు కారణం అంటున్నారా, లేక అక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా కొంత ప్రభుత్వము సరిగా చేయకపోవడంతో కూడా కొంత ఇబ్బంది అయింది అనే వార్తలు ఈరోజు ఈసీ సీరియస్ అయ్యడం కారణం కూడా అదే అని అంటున్నారు. దీంట్లో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే వీళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కాకుండా ఈ కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసినారు. ఇది ముఖ్యంగా జరిగింది. ఎందుకు ఇలాంటి వాళ్ళని ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనే దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాల అక్కడంతా కూడా. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం, ఒక కుట్ర ప్రకారము ఇవన్నీ కొన్ని చాలా వరకు జరిగిపోయి ఇవన్నీ పోస్ట్ పోన్ చేపియాలి. ఈ ఎలక్షన్ పర్సంటేజ్ తగ్గించాలని ఒక ప్రయత్నం చేశారంటారు. తగ్గించడం ఒకటి, వాళ్ళందరూ వెళ్ళిపోతారు చాలా గంటలు, 2-3 గంటలు అట్లా ఉంటాయి. సో అట్లా వెళ్ళిపోవాలని ఒకటి, లేకంటే కానీ ఎలక్షన్ వాయిదా వేయించాలనేటువంటి ఒక కుట్ర కూడా చేసినారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కుట్ర ఏ విధంగా చేయడానికి ఓకే టీడీపీ గెస్ట్ రావాలి, వచ్చినాక మనం వివరణ తీసుకుందాం. ఏం చెప్తారు కృష్ణారెడ్డి గారు? నిజంగానే ఈరోజు ఈసీ కూడా కొంత సీరియస్ అయింది చంద్రబాబు పైన, ఎందుకంటే అక్కడ జరిగిన జాప్యానికి కారణం అంతా కూడా చంద్రబాబు ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం, ఇదంతా కూడా కారణం. ఎందుకంటే వాళ్ళు గత 3-4 రోజులుగా అక్కడ ఏం జరిగిందనే దానిపైన కూడా మొత్తం వివరాలు తెప్పించుకుంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఈరోజు ఓటర్లు ఇంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందనే విధంగా చెప్తున్నారు. అక్కడ ఈసీలో తప్పే లేనట్టు మాట్లాడుతున్నారు. మరి ఈసీ సరే, మన ఈవీఎంల మొరాయింపు విషయంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి స్కెచ్ వెనకుందనేది అది తేటతల్యం. అది ఎందు గురించి అంటే, ఇక్కడ చూడండి, ఏదైతే ఎలక్షన్ కోడ్కి ముందుగా ఎస్పీల బదిలీలు కానివ్వండి, లేకపోతే కలెక్టర్ల బదిలీలు కానివ్వండి జరిగింది. దాంతోపాటుగా ఏదైతే 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరిని ఆర్ఓలుగా పెట్టాలి, ఎవరిని ఎలక్షన్ స్టాఫ్గా ఉపయోగించుకోవాలి అనే విషయంలో వారి యొక్క సొంత పార్టీ నాయకులతో చర్చించి చేశారనేది ఒక అపవాదే కాదు, అది నిజం కూడా ఉంది. దాంతోపాటుగా ఈ రోజున 175 నియోజకవర్గాల్లో పనిచేసినటువంటి ఏదైతే ఆర్ఓలు ఉన్నారో, లేకపోతే పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారో, వారందరూ కూడాను కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే టెక్నాలజీని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం పలికి ఈ రోజున మాకు కోట్ల రూపాయలు వెచ్చించి మా మీద ఈ ఎలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో వాటిని మాకు తర్ఫీదు ఇచ్చిన ఈసీని ఈరోజు తప్పుపడుతూ 30% ఈవీఎంలు పనిచేయలేదు, మొరాయించాయి అని చెప్పి, అది మొరాయించడానికి కారణం నువ్వు కదా. ఎందుకంటే ఈ రోజున మేము నిష్ణాతులమైన ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎవరిని ఉపయోగించకుండా నీ సొంత మనుషులను పెట్టుకొని ఈ రోజున ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియ సరిగా జరగకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ నిన్న కూడా ఈవీఎంలు మొరాయించాయి అంటున్నారు కదా, తమిళనాడు అక్కడ ప్రాంతాల్లో కూడా కొంత ఈవీఎంలు మొరాయించాయి. ఇలా ఈసీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారని చెప్పేసి చెప్తారు. లేదండి, ఇది ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడో జరిగే 1-2 తప్పుల్ని ఇక్కడ 30% తప్పులు జరిగినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పే తీరు అది చాలా దారుణమైన పరిస్థితి. మొరాయిస్తాయి, వాటిని మళ్ళీ వెంటనే ప్రక్షాళన చేస్తారు. మొదటి గంటలో జరిగింది ఏంటంటే, ఎలక్షన్ ప్రక్రియలో ఏదైతే వీవీప్యాట్ నుంచి మనకి ఈవీఎం కనెక్ట్ అయినటువంటి ఏదైతే కేబుల్ ఉంటుందో, డేటా కేబుల్ ఉంటుందో, దాంట్లో వచ్చినటువంటి పొరపాట్లు కావచ్చు, లేకపోతే టెక్నికల్గా వచ్చిన ఇష్యూలు తప్ప ఎక్కడ కూడాను
ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఆరోపణలు ఏంటంటే మీరు అధికారులను ట్రాన్స్ఫర్ చేసేంత ఉత్సాహం మీద ఈవీఎంలు ఏర్పాట్ల విషయంలో కావచ్చు దీనిపైన ఎందుకు చేయట్లేకపోయారు అనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. లేదండి, అధికారులను ఏదైతే బదిలీలు చేశారో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసుకునే. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎక్కడ కావాలో ఏంటో పెట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కావాల్సిన విధంగా తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసుకున్నారు. అది కూడా ఎంత 3 అధికారులు మార్చారు ఎలక్షన్ కమిషన్. దానికి ఓ పెద్ద చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రక్షాళన చేసేస్తున్నారు, నన్ను పక్కనెట్టేశారు అదని చెప్పేసి ఏదో కాలుగాలిన పిల్లిలాగా దేశం అంతా తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు. రైట్. తాడూరి గారి క్వశ్చన్ మనం చూస్తున్నాం 2-3 రోజులుగా. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రక్షాళన చేయాలా అని చెప్పాడు, అప్పటి నుంచి కూడా చాలా వార్తలు వస్తున్నాయి. నిజంగా అంత అవినీతి ఉందా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉందా? ఉండొచ్చు, రెవెన్యూ కాకుండా మిగతా డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారే స్వయంగా అన్నారు కదా. లేదు, అందులో రెవెన్యూలోనే కాకుండా మిగతా అన్నిట్లలో కూడా ఉండొచ్చు. అవినీతి అంతం ఇప్పుడు కేసీఆర్ పంతంగా ఉండడం మనం హర్షణీయమే కదా. రెవెన్యూ విషయంలో అనేక సంఘటనలు కోకోలలో మనం పేపర్లలోనే చూస్తూ ఉన్నాం. ఎన్ని కుటుంబాలు ఛిద్రమవుతా ఉన్నాయి జాప్యం వల్ల. భూమి తగాదా మహాభారతం అంత ఉంటుందండి. మీరు ఎప్పుడు కూడా భూమి అనేది తనకున్నటువంటి రైతు అది ఎకరం కానీ అద్దెకరం కానీ దాని గురించి ఎన్ని లక్షలైనా ఎన్ని రోజులైనా పోరాటం చేస్తుంటాడు తప్ప ఆ భూమి పైన వదిలేసుకోలేడు. సో అటువంటి రైతు నానా ఇబ్బందుల పాలు. నేను బీయింగ్ అన్ అడ్వకేట్ నాకు కూడా చాలా విషయాలలో అనేక సార్లు ముటేషన్లలో చాలా ఇబ్బందులు జరుగుతాయి, సర్వేలో జాప్యం జరుగుతాయి. డీడీలు కట్టొచ్చి సర్వే ఇంటికాడ సత్యనారాయణ వ్రతం ఊళ్ళల్లో జరిగినప్పుడు పంతులు షార్టేజ్ ఉంటే ఆ పంతుల దగ్గరికి పోయి ఆయనను బండి మీద ఎక్కించుకొని తీసుకొచ్చి కాళ్ళు కడిగి కథలు చెప్పించుకుంటాం. అట్లా ఈ సర్వేయర్లను తీసుకురావాలంటే సర్వే చేయించుకోవాలంటే ఆ రకంగా వారిని బతిలాడి చాలా అవినీతి ఉంది అని అంటున్నారు. ఎలాంటి రోజులు కనపడలేదు అనేది కాంగ్రెస్ కావచ్చు. ఇప్పుడు ఎన్ని రోజులు మీకు అవినీతి కనపడలేదా? 5 ఏళ్ళు కనపడలేదా? ఈ రోజు ఎందుకు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంత అవినీతి అనేది గుర్తొస్తుంది. 70 ఏళ్ళల్లో అవి మర్రి ఊడలైనవి, మర్రి చెట్లైనవి. దాన్ని పెకిలించాలంటే కొద్దిగా కష్టం అవుతుంది కదా. ఇప్పుడు ఈరోజు ఎర్రింగ్ అఫీషియల్స్ మీద మన చట్టాలు సరిగా లేవు. జరిగిపోతుంది, తప్పు చేసినా మేము బయటపడవచ్చు అనే విధంగా ఉన్నాయి. చట్టాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా రేపు ఎక్కడైనా భూమి కొన్నప్పుడు కొంత మేరకు తెలుస్తూ ఉంటుంది. ప్లాట్లు కొన్నప్పుడు భూమి కొన్నప్పుడు చాలా ఇబ్బందులు. అరికట్టడానికి ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఈ అవినీతి పూర్తిగా అరికట్టాలంటే ఏంటి? ఉన్న టీత్లెస్ చట్టాలతోని వాళ్ళని ఇబ్బంది పెట్టే బదులు ఉద్యోగస్తుల్ని ఫస్ట్ చట్టాన్ని పటిష్టం చేస్తే ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదనేది మేము ఈరోజు ఉద్యోగుల మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు. మమ్మల్ని అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కేవలం ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతి ఉన్న విధంగా మమ్మల్ని ఒక దోషులుగా చిత్రీకరిస్తున్నారు. 2-3 రోజులుగా వాళ్ళు మీటింగ్ కూడా పెట్టుకుంటున్నారు కదా. అవినీతి అనేది అన్నిట్లలో ఉంది. దాన్ని మనం ఇది మనిషికి సమాజానికి చెదలు లాంటిదండి. చెక్కకు చెదలు ఎంతనో సమాజానికి చెదల్లాగా అవినీతి అనేది. ఈ అవినీతిని రూపుమాపాలనే విషయంలో ప్రజలు చాలా హర్షిస్తూ ఉన్నారు. ప్రజల హర్షాతి రేఖలు వెలుపుస్తున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలు తొలగించాల్సిన బాధ్యత పరిపాలకుడి మీద ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులని వాళ్ళ జీతభత్యాలు ఏమైనా తగ్గిస్తామా, లేకపోతే వాళ్ళ సర్వీస్ నుంచి తొలగిస్తామన్నామా? వాళ్ళు ఏమన్నారు, ప్రభుత్వం చేసే కార్యక్రమం మంచిదైనప్పుడు మేము కూడా దానికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతిని తగ్గించే విషయంలో వాళ్ళు మేము అవినీతి చేస్తాము అని పోరాడతారా? రేపు పోరాడమనండి చూద్దాం. నిజంగానే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంత అవినీతి ఉంటుందా? కంప్లీట్ ఏ రకంగా చేయబోతున్నాం? అవును చెప్పాలి మీరు. రెండో అంటే రాష్ట్రాల్లో కూడా ఎప్పుడైతే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఇదంతా వచ్చిన తర్వాత ఈ అధికారులకు దాన్ని తొందరగా ప్రక్షాళన చేయడం పోయి ఇదంతా మా దగ్గర నుంచి మా కంట్రోల్ నుంచి పోతుందని చెప్పి పాపం చాలామంది రైతులను కూడా నాకు ఇంత డబ్బు నువ్వు ముట్ట చెప్తే తప్ప నేను ఆన్లైన్లో నేను చెయ్యను, నేను ఈ ప్రక్రియ చేయను అనేటువంటిది చాలా చూస్తున్నాం మేము. లోకల్గా మా దగ్గరికి యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా సేమ్ చాలా కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇప్పటికి కూడా ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా రికార్డ్స్ అంతా కూడా ఎలక్ట్రానిక్ డిజిటల్ చేయకుండా 60-70% కూడా కాలేదు. ఇది ఎందుకు కాలేదు అంటే ఒక సూపర్వైజరీ వ్యవస్థ కూడా దీంట్లో లోపం ఉంది. అంటే కరెక్ట్గా దీన్ని పరిపాలనా యంత్రాంగము అంటే ప్రతి ఒక్కరూ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మీదనే మనం కాకుండా పరిపాలనా యంత్రాంగంలో దాన్ని
ఆ రెస్పాన్సిబిలిటీని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ప్రతి ఒక్కటి కూడా పని జరుగుతుంది. డబ్బు ఇవ్వంది జరగదు అనేటువంటిది సామాన్యమైన మనిషిలో అది ప్రస్ఫుటంగా కనపడతా ఉన్నాయి. కానీ ఒకటి విపక్షాలు చెప్తున్నాయి, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళంతా ఏం చెప్తూ ఉన్నారంటే ఈ రోజు ఎన్నికలు రాబోతున్నాయి, ఇక్కడ లోకల్గా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఒక కొత్త తీసుకొచ్చాడు, ఏదో తెరపైకి తీసుకొచ్చాడు అనే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి చర్చ కంటిన్యూ చేస్తే ఒక బ్రేక్ తర్వాత.